వేదాద్రి నరసింహస్వామి సంపూర్ణ చరిత్ర. మత్స్యావతారం తరువాత శ్రీ మహావిష్ణువు వేదాలను ఎక్కడ దాచాడు? వేదాలే లేకపోతే జ్ఞానము లేదు, యజ్ఞాలు లేవు, లోకాలు నిలవవు. అటువంటి సృష్టికి మూలమైన వేదాల్ని ఒక రాక్షసుడు అపహరించి అగాధ సముద్రంలోకి దాచేశాడు. దేవతలు, ఋషులు, మునులు అందరూ కంగారు పడిపోయారు. ఇక ఏం చేయాలి? ఈ విశ్వానికి ఆధారం లేకుండా పోతే ఎలా అని అంతా కలవరపడుతుండగా శ్రీ మహావిష్ణువు ఒక చిన్న మత్స్య రూపంలో వచ్చి, భయపడకండి, నేను వస్తున్నా అని అభయమిచ్చాడు. ఆ ఘట్టం అంతటితో ఆగలేదు. ఆ వేదాల రక్షణ కోసం, మానవాడి శ్రేయస్సు కోసం ఆ మహావిష్ణువే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది ఒడ్డున వేదాద్రి అనే పవిత్రమైన కొండపై 5 అద్భుతమైన నరసింహ రూపాలుగా నిలిచాడు. అసలు ఈ కథ ఎలా మొదలైంది? ఆ 5 దివ్య రూపాలు ఏమిటి? వాటి వెనుక ఉన్న మహత్యం ఏమిటి? ఈరోజు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. నమస్తే. మీరు వినే ప్రతి మంత్రం, పఠించే ప్రతి శ్లోకం, ఆఖరికి మన ధర్మానికి మూలమైన ప్రతి ఆచారం అన్ని వేదాల నుంచే వచ్చాయి. వేదాలు కేవలం గ్రంథాలు కాదు, అవి సృష్టికి ప్రాణం, జ్ఞానానికి పట్టుకొమ్మలు, ధర్మానికి మార్గదర్శకాలు. అటువంటి నిత్య సత్యాలైన వేదాలని దొంగిలించిన ఆ మహాపాపి పేరు సోమకాసురుడు. దేవతల ఆశ్రయమైన శ్రీ మహావిష్ణువు ఆపదలో ఉన్న వేదాల్ని రక్షించడానికి మత్స్యావతారం తీసుకుని ఆ రాక్షసుణ్ణి సంహరించి వేదాల్ని తిరిగి తెచ్చాడు. కానీ వేదాలు మళ్లీ ఎప్పటికీ దెబ్బ తినకూడదని, వాటిని ఒక పవిత్రమైన, సురక్షితమైన కొండపై ప్రతిష్ఠించాలని శ్రీమన్నారాయణుడు సంకల్పించాడు. ఆ కొండే వేదాద్రి. ఇక్కడ స్వామి నరసింహుడు 5 రూపాలలో వెలిశాడు. ఈ దివ్యక్షేత్రంలో ప్రతి రూపం ఒక ప్రత్యేకమైన భక్తుని కోరికను తీరుస్తుంది, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది. ఈ అద్భుతమైన చరిత్రలో మొదట సోమకాసురుడి కథ, ఆ తరువాత మత్స్యావతార విజయం, పిమ్మట వేదాద్రిలో పంచనరసింహ రూపాల ప్రత్యేకత, చివరగా ఈ పుణ్యక్షేత్ర దర్శన మహిమను వివరంగా తెలుసుకుందాం. ఈ కథ కేవలం ఒక పురాణం కాదు, ఇది మన సనాతన ధర్మం యొక్క లోతైన మూలాలను, భగవంతుని అనంత కరుణను చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. సృష్టి ప్రారంభమైంది. బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు. ఈ సృష్టికి ప్రాణం పోసేవి, ధర్మాన్ని నిలబెట్టేవి, జ్ఞానాన్ని ప్రసాదించేవి వేదాలు. బ్రహ్మదేవుడు నిరంతరం వేద మంత్రాలను ఉచ్చరిస్తూనే తన సృష్టిని కొనసాగిస్తున్నాడు. ఆ వేదాలు కేవలం అక్షరాల సముదాయం కాదు, అవి పురుష రూపాన్ని ధరించి సృష్టికి మూలమైన శబ్దబ్రహ్మ స్వరూపాలుగా వెలుగొందుతున్నాయి. అటువంటి పవిత్రమైన, శక్తివంతమైన వేదాలను ఒకానొక సమయంలో సోమకాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు అపహరించాడు. ఈ సోమకాసురుడు కేవలం రాక్షసుడు మాత్రమే కాదు, మహాజిత్తుల మారి, దుష్ట స్వభావం కలిగినవాడు. దేవతలకు, ఋషులకు, మానవాళికి నిరంతరం అపకారం చేయడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకసారి బ్రహ్మదేవుడు అలసిపోయి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ సోమకాసురుడు తన దుష్టబుద్ధిని ప్రయోగించాడు. వేదాలు బ్రహ్మదేవుని ముఖం నుంచే వెలువడతాయని తెలుసుకుని ఆయన అప్రమత్తంగా లేని సమయం చూసి అత్యంత చాకచక్యంగా ఆ దివ్య వేదాలను అపహరించాడు. వేదాలను దొంగిలించి వాటిని ఎవరికీ అంతు చిక్కని విధంగా అగాధ సముద్ర గర్భంలో దాచేశాడు. సముద్ర గర్భంలో తన మాయాశక్తితో ఒక చీకటి లోకాన్ని సృష్టించి అక్కడ వేదాలను బంధించి వాటిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. వేదాలు అదృశ్యం కావడంతో సృష్టిలో హాహాకారాలు మొదలయ్యాయి. జ్ఞానం అంధకారంలోకి కూరుకుపోయింది. యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. ధర్మం పతనమైంది. దేవతలు తమ శక్తిని కోల్పోయారు. ఋషులు తమ తపస్సును కొనసాగించలేకపోయారు. మానవులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సృష్టి అంతా ఒక అల్లోకల్లోలమైన స్థితికి చేరుకుంది. బ్రహ్మదేవుడు నిద్రలేచి చూసేసరికి వేదాలు కనిపించలేదు. ఆయనకు గుండె పగిలినంత పనైంది. తన సృష్టికి మూలమైన వేదాలు లేకపోతే సృష్టికార్యం ఎలా కొనసాగుతుంది? ఈ విశ్వం ఎలా నిలబడుతుంది అనే ఆందోళన ఆయనను ఆవరించింది. బ్రహ్మదేవుడు వెంటనే దేవతలను, ఋషులను పిలిచి ఈ విషాద వార్తను తెలియజేశాడు. దేవతలు భయభ్రాంతులయ్యారు. ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు అందరూ నిస్సహాయులుగా మిగిలిపోయారు. సోమకాసురుడి మాయాజాలం ఎంతటిదంటే వేదాలను ఎక్కడ దాచాడో ఎవరికీ తెలియలేదు. దేవతలు, ఋషులు, మునులు అందరూ కలిసి బ్రహ్మదేవుడిని వెంటబెట్టుకుని శ్రీ మహావిష్ణువును శరణు వేడారు. పాలసముద్రంలో శేషతల్పంపై పవళించి ఉన్న శ్రీమన్నారాయణుడిని ప్రార్థించారు. వారి ప్రార్థనలు విన్న స్వామి తన దివ్య రూపంలో దర్శనమిచ్చి వారి ఆవేదనను ఆలకించాడు. భయపడకండి దేవతలారా, ఋషులారా, మానవాడి శ్రేయస్సును కాపాడటం నా విధి. సోమకాసురుడి దుశ్చర్యకు తగిన ప్రాయశ్చిత్తం లభిస్తుంది.
వేదాలను నేను తిరిగి తీసుకొస్తాను అని అభయమిచ్చాడు. ఆ మాట వినగానే దేవతలకు ఋషులకు ప్రాణం లేచినట్టు అయింది. వారికి ఒక ఆశాకిరణం కనిపించింది. శ్రీ మహావిష్ణువు సంకల్పం బలమైనది, ఆయన లీలలు అనంతమైనవి. వేదాలను తిరిగి తీసుకురావడానికి ఆయన ఒక అద్భుతమైన అవతారాన్ని ధరించాలని నిశ్చయించుకున్నాడు. దేవతలు ఋషుల ప్రార్థనలు ఆలకించిన శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించడానికి సిద్ధమయ్యాడు. సోమకాసురుడు సముద్ర గర్భంలో దాగి ఉన్నాడని తెలుసుకున్న స్వామి జలచర రూపంలో వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఈ అద్భుతమైన అవతారమే మత్స్యావతారం. మత్స్యావతారం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. కృతయుగంలో సత్యవ్రతుడు అనే ధర్మనిరతుడైన రాజు ఉండేవాడు. ఆయన నిరంతరం తపస్సు చేస్తూ ధర్మబద్ధమైన జీవితం గడిపేవాడు. ఒకరోజు ఉదయం సత్యవ్రతుడు కృతమాలా నదిలో స్నానం చేసి తర్పణం విడుస్తుండగా తన దోసిలికి ఒక చిన్న చేపపిల్ల వచ్చింది. ఆ చేపపిల్ల, రాజా, నన్ను కాపాడు, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని వేడుకుంది. దాని మొర విన్న సత్యవ్రతుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే చేపపిల్ల మనుషుల్లా మాట్లాడటం అసాధారణం. దయార్థ హృదయుడైన రాజు దాన్ని తన కమండలంలో దాచాడు. కొద్దిసేపటికే ఆ చేప కమండలంలో పట్టనంత పెద్దదైంది. రాజు దాన్ని ఒక కుండలోకి మార్చాడు. అక్కడ కూడా అది పెరిగిపోయింది. తరువాత ఒక సరస్సులోకి, ఆపై నదిలోకి, చివరకు సముద్రంలోకి వదలాల్సి వచ్చింది. ప్రతిసారి అది రాజా, నన్ను కాపాడు అని వేడుకుంటూనే ఉంది. చివరకు ఆ చేప సముద్రంలోకి వదిలిన తర్వాత, రాజా, నేను శ్రీ మహావిష్ణువును, త్వరలో మహాప్రళయం సంభవించబోతోంది. సృష్టి అంతా జలమయం కాబోతోంది. వేదాలను అపహరించిన సోమకాసురుడిని సంహరించి వేదాలను రక్షించడానికి నేను ఈ అవతారాన్ని ఎత్తాను. నీవు సప్తఋషులతో సకల జీవరాశి బీజాలతో కూడిన ఒక పెద్ద పడవను సిద్ధం చేసుకో. నేను ఒక పెద్ద కొమ్ముతో కూడిన చేప రూపంలో వస్తాను. ఆ కొమ్ముకు పడవను కట్టుకొని నీ పడవను రక్షిస్తాను. మహాప్రళయం సంభవించింది. సృష్టి అంతా జలమయమైంది. ఆ సమయంలోనే శ్రీ మహావిష్ణువు తన నిజమైన మత్స్యావతార రూపాన్ని ధరించాడు. ఒక బంగారు రంగు చేప రూపంలో 1000 యోజనాల పొడవుతో మెరిసే కొమ్ముతో అద్భుతమైన తేజస్సుతో సముద్రంలోకి ప్రవేశించాడు. వెనువంటనే సోమకాసురుడు వేదాలను దాచి ఉంచిన అగాధాన్ని చేరుకున్నాడు. వేదాలు అతని చెరలో విలవిలలాడుతున్నాయి. మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన అపారమైన శక్తితో ఆ రాక్షసుణ్ణి గుర్తించాడు. సముద్ర గర్భంలో భీకరమైన యుద్ధం మొదలైంది. సోమకాసురుడు తన మాయాశక్తులతో భయంకరమైన అస్త్రశస్త్రాలతో మత్స్యావతారాన్ని ఎదుర్కొన్నాడు. కాని భగవంతుని శక్తి ముందు ఏ మాయాజాలం నిలబడదు కదా. శ్రీ మహావిష్ణువు తన దివ్య బలాన్ని ప్రదర్శించి సోమకాసురుణ్ణి సంహరించాడు. అతని శరీరాన్ని ఛిద్రం చేసి వేదాలను అతని చెర నుంచి విడిపించాడు. విడుదలైన వేదాలు మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు పాదాలకు నమస్కరించాయి. వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించాడు స్వామి. వేదాలు తిరిగి రావడంతో సృష్టి మళ్లీ జ్ఞానం వెల్లివిరిసింది. యజ్ఞయాగాదులు పునరుద్ధరించబడ్డాయి. ధర్మం నిలబడింది. దేవతలు, ఋషులు, మానవాళి అంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు. శ్రీ మహావిష్ణువు కరుణను, రక్షణా శక్తిని కీర్తించారు. ఈ మత్స్యావతారం కేవలం సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను రక్షించడమే కాదు, సృష్టిని ప్రళయం నుంచి కాపాడి ధర్మాన్ని పునరుద్ధరించింది. కాని వేదాలు తిరిగి తమకు ఎటువంటి ఆపద రాకుండా శాశ్వతమైన రక్షణ కోరుకున్నాయి. అదే వేదాద్రి క్షేత్ర ఆవిర్భావానికి కారణమైంది. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను తిరిగి తీసుకువచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడు. సృష్టిలో మళ్లీ శాంతి నెలకొంది. జ్ఞానజ్యోతి వెలిగింది. అయితే పురుష రూపాన్ని ధరించి శ్రీమన్నారాయణుడి సన్నిధికి వచ్చాయి. వారి కళ్లల్లో ఆనందం, కృతజ్ఞత ఒకవైపు, భవిష్యత్తుపై ఒక చిన్న ఆందోళన మరొకవైపు కనిపించాయి. వారంతా సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి కన్నీటి పర్యంతమై ఇలా వేడుకున్నారు. దేవాదిదేవ శ్రీమన్నారాయణ, నీ కరుణకు మేమెంతో రుణపడి ఉంటాము. మాకు తిరిగి ప్రాణం పోశావు. కానీ మేము మళ్లీ ఇలాంటి ఆపదల్లో చిక్కుకోకూడదని మాకు ఒక భయం వెంటాడుతోంది. మాకు శాశ్వతమైన రక్షణ కావాలి. మేము ఎప్పటికీ సురక్షితంగా, పవిత్రంగా ఉండే ఒక క్షేత్రాన్ని మాకు ప్రసాదించు. నీ దివ్యమైన సన్నిధిలో మేము ఎల్లప్పుడూ కొలువై ఉండేలా అనుగ్రహించు. మాకు మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని దీనంగా ప్రార్థించారు. వేదాల ఆర్తిని, వారి భవిష్యత్తు ఆందోళనను అర్థం చేసుకున్న శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వాడు. ఆయన కరుణామయమైన చూపులతో వేదాలను అనుగ్రహిస్తూ ఇలా అన్నాడు. వేదస్వరూపులారా, మీ ప్రార్థనలు నాకు వినిపించాయి. మీ భవిష్యత్తుకు ఎటువంటి ఆపద లేకుండా మీరు నిత్యం పవిత్రంగా, సురక్షితంగా ఉండే ఒక దివ్యక్షేత్రాన్ని నేను మీకు ప్రసాదిస్తాను. కానీ ఇది ఇప్పుడే కాదు. కాలం పరిపక్వమైనప్పుడు, నేను నరసింహ అవతారం ఎత్తిన తర్వాత మీ కోరిక తీరుతుంది. శ్రీ మహావిష్ణువు కొనసాగిస్తూ, నేను త్వరలో నరసింహ రూపంలో అవతరించబోతున్నాను. ఆ అవతారంలో నేను హిరణ్యకశిపుణ్ణి సంహరించి
నా ప్రియభక్తుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించి అటు తరువాత మీ శిరస్సునందు 5 రూపాల్లో వెలుస్తాను. మీరంతా ఆ సమయంలో ఒక పవిత్రమైన పర్వత రూపంలో కృష్ణవేణి నది ఒడ్డున కొలువై ఉండాలి. కృష్ణవేణి నది కూడా నన్ను ప్రతిదినం తన పవిత్ర జలాలతో అభిషేకించాలని కోరుకుంటున్నది. మీ అందరి కోరికలు ఆ అవతారంలో తీరుతాయి. అప్పటిదాకా మీరు కృష్ణవేణి నదిలో సాలగ్రామ పర్వత రూపంలో ఉండండి అని ఆనతీయగా వేదాలు స్వామి ఆదేశాన్ని శిరసావహించాయి. ఈ దివ్యమైన ఆదేశం వేదాద్రి క్షేత్ర ఆవిర్భావానికి నాంది పలికింది. వేదాలు ఆ ఆజ్ఞను పాటించి కృష్ణానదిలో సాలగ్రామ రూపంలో కొలువుదీరాయి. శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పం ఎంత గొప్పదంటే కేవలం వేదాలను రక్షించడమే కాకుండా వాటికి శాశ్వతమైన రక్షణను, ఒక పవిత్రమైన నివాసాన్ని ప్రసాదించాలని నిర్ణయించుకున్నాడు. నరసింహ అవతారం యొక్క ప్రాముఖ్యత ఇక్కడే స్పష్టమవుతోంది. నరసింహుడు ధర్మాన్ని రక్షించడానికి, భక్తులను కాపాడటానికి, దుష్టులను సంహరించడానికి అవతరించిన ఉగ్రరూపం. వేదాలు అటువంటి ఉగ్రమైన రక్షణాత్మకమైన రూపంలో కొలువై ఉండాలని కోరుకోవడం మరియు స్వామి ఆ కోరికను తీర్చడం ఆయన కరుణకు నిదర్శనం. కాలచక్రం గిర్రును తిరుగుతోంది. ప్రహ్లాదుడి భక్తిని పరీక్షించడానికి, హిరణ్యకశిపుడి అహంకారాన్ని అణిచివేయడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తాడు. స్తంభంలో నుంచి ఉద్భవించి హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత స్వామి ఉగ్రరూపం శాంతించలేదు. దేవతలు, ఋషులు, బ్రహ్మదేవుడు కూడా ఆయన ఉగ్రరూపాన్ని చూసి భయపడ్డారు. అప్పుడు ప్రహ్లాదుడి ప్రార్థనతో స్వామి కొంత శాంతించారు. ఈ సమయంలోనే వేదాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మహావిష్ణువు కృష్ణానది ఒడ్డున వేదాలు కొలువై ఉన్న పర్వతంపై 5 నరసింహ రూపాలుగా వెలిశాడు. ప్రతి రూపం ఒక ప్రత్యేకమైన శక్తిని, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది. ఈ 5 రూపాలే వేదాద్రి క్షేత్రాన్ని ఒక అపురూపమైన పుణ్యక్షేత్రంగా మార్చాయి. మిగతా భాగం తదుపరి వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు. ఓం నమో నారసింహాయ.